మేము ఫస్ట్ ఎపిసోడ్ లో స్టోరీ ఎక్కడ ఆపామంటే సీతయ్య కోమల మరి కార్తీక్ ని తొందరగా లేచి రెడీ అవ్వమని చెప్తాడు. ఇక్కడతో మనం ఫస్ట్ ఎపిసోడ్ ని ఆపేసాం. ఈ నెక్స్ట్ ఎపిసోడ్ లో తర్వాత ఏం జరుగుతుందో చూసేద్దాం. వీడియో చూడడానికన్నా ముందు వీడియోకొక లైక్ చేయండి. కార్తీక్ మరియు కోమల ఆ తర్వాత లేచి ఏంటి నానా లేవమన్నారు అని అడుగుతారు. అప్పుడు సీతయ్య ఏమీ లేదు, ఈ రోజు కోమలాన్ని చూసుకోవడానికి పక్కూరోలు వస్తున్నారు అని చెప్తాడు. ఏంటి నానా సడన్ గా ఈ పెళ్లి అని కోమల మరి కార్తీక్ అడుగుతారు. అప్పుడు సీతయ్య మనసులోనే ఈ పెళ్లి జరగకుండా నువ్వు ఆ దయ్యాన్ని ఎదుర్కోలేవు తల్లి అని అనుకుంటూ బయటికి ఏమీ తెలియనట్టు ఏమీ లేదు కోమల, నీకు 18 సంవత్సరాలు నిండినాయి కదా, అందుకే ఆ పిల్లోడు చాలా మంచోడు, మన పక్క ఊర్లోనే ఉంటాడు, అందుకే ఈ పెళ్లి చెయ్యాలనుకుంటున్నా తల్లి అని అంటాడు. అప్పుడు కార్తీక్ ఓహో అవునా నానా అనుకుంటూ అక్క నీకు పెళ్లినా అని సరదాగా కోమలాన్ని ఆట పట్టిస్తాడు. అప్పుడు కోమల చూడండి నాన్న అంటూ లోపలికి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కోమల తలస్నానం చేసి మెరూన్ కలర్ శారీ కట్టుకొని దేవుడికి దీపం పెట్టి చాలా అందంగా రెడీ అవుతుంది. అంత లోపలే అబ్బాయి వాళ్ళు వస్తారు. వాళ్ళని చిరునవ్వుతో కార్తీక్ మరియు సీతయ్య లోపలికి స్వాగతం పలుకుతారు. వాళ్ళని కూర్చోపెట్టి కోమలాని సీతయ్య పిలుస్తాడు. కోమల రా తల్లి అని. ముందే అందంగా ఉన్న కోమల చీరకట్టులో ఇంకా అందంగా కనిపిస్తుంది. తనని చూసుకోవడానికి వచ్చిన అబ్బాయి పేరు ఆకాష్. ఆకాష్ కి కోమలాన్ని చూడంగానే చాలా బాగా నచ్చేస్తుంది. వెంటనే అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న మాకు కోమల చాలా బాగా నచ్చింది, వారంలో పెళ్లి చేసుకుంటాము అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరతారు. వాళ్ళు వెళ్ళంగానే సీతయ్య కోమలాన్ని పిలిచి ఏంటి కోమల నీకు ఓకేనా తల్లి అని అడుగుతాడు. కోమల సిగ్గుతో మీ ఇష్టం నానా అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. సీతయ్య చాలా వైభవంగా కోమలతో ఆకాష్ పెళ్లి చేస్తాడు. పెళ్ళైన రోజు రాత్రి కోమలకి మళ్ళీ ఆ భయంకరమైన కల వస్తుంది. భయంతో కోమల అరుస్తూ నానా అనుకుంటూ బయటికి వస్తుంది. బయటికి వచ్చి సీతయ్య దగ్గరికి పరుగు తీస్తుంది. సీతయ్య కంగారుగా వచ్చి ఏంటి కోమల మళ్ళీ ఆ కల వచ్చిందా తల్లి అని అడుగుతాడు. అవును నానా అని భయంతో వణుకుతూ కోమల చెప్తుంది. ఆ కల నాకు మళ్ళీ వచ్చిందని మీకెలా తెలుసు నానా అని కంగారుగా సీతయ్యని అడుగుతది. మనసులో ఏదో ఆలోచిస్తూ సీతయ్య ఏమీ లేదమ్మా, మొన్న కల పడ్డప్పుడు ఇలాగే అరచినావు కదా, అందుకే మళ్ళీ ఆ కల వచ్చిందేమో అని సరదాగా అన్నాను అని చెప్పి కోమలాన్ని లోపలికి పంపిస్తాడు. 2 రోజుల తర్వాత సీతయ్య కోమల మరియు ఆకాష్ ని పిలిచి మీరు కొండాపురం వెళ్ళాలి, వెళ్ళి కొండలమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకొని రావాలి అని చెప్తాడు. కోమల భయంతో కొండాపురమా అని అడుగుతది. అవును తల్లి కోమల, నీకు పీడకలలు వస్తున్నాయి కదా, నువ్వు కొండాపురం వెళ్ళి మా ఇంటి దేవుడైన కొండలమ్మ దేవి ఆ తల్లి ఆశీర్వాదం తీసుకుంటే అలాంటి పీడకలలు నీకు రావు తల్లి అని చెప్తాడు. ఆ ఊరు గురించి ఏమీ తెలియని వాళ్ళు సరే అని చెప్పి అక్కడి నుంచి 600 కిలోమీటర్ దూరం ఉన్న కొండాపురానికి తిన్నాక నైట్ 10 గంటలకి లగేజ్ తీసుకుని బస్ స్టాప్ కి బయలుదేరుతారు. ఆ ఊరు గురించి ఏమీ తెలియని ఆకాష్ మరియు కోమల సరే నానా మీరు చెప్పినట్టే వెళ్ళి వస్తాం అని చెప్తారు. అక్కడ నుంచి 600 కిలోమీటర్ దూరం ఉన్న కొండాపురానికి నైట్ 10 గంటలకి అన్నం తిన్నాక వెళ్దామని బయలుదేరుతుండగా సీతయ్య కోమలాన్ని పిలిచి ఏది ఏమైనా సరే నువ్వు భయపడకూడదు, ముందుకు పెట్టిన అడుగు వెనక్కి తీయకూడదు అని చెప్తాడు. కోమలాకి ఒక పాత చిన్న పెట్టె ఇస్తాడు. కోమల నీకు కష్టం వచ్చినప్పుడు ఆ పెట్టెను తెరువు తల్లి, ఇది నీకు దారి చూపిస్తుంది, కష్టాన్ని ఎదుర్కోవడానికి
సహాయపడుతుంది అని చెప్తాడు. సీతయ్య ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో కోమలకి ఏమీ అర్థం కాదు. ఏమీ అర్థం కాకపోయినా తండ్రి చెప్పిన మాట కాదు అనకుండా ఆ చిన్న పెట్టెని తీసుకొని బయలుదేరుతుంది. నైట్ అంతా బస్సులో నాన్న ఎందుకు అలా మాట్లాడిండు? నేను పోతుంది మా ఊరికే కదా, దేవి దర్శనంకేగా, అక్కడ నాకేం కష్టం వస్తుంది? ఏమి జరుగుతుంది? అమ్మా నాన్న ఆ ఊరు వదిలి ఎందుకు వచ్చారు? ముందు ఆ ఊర్లో ఏం జరిగింది? ఇంతకు ఈ పెట్టెలో ఏముంది అని ఆలోచిస్తూ ఆకాష్ భుజం పైన పడుకొని పోతది. మార్నింగ్ 5 అవుతుంది. అప్పుడు బస్ కొండాపురం చేరుకుంటది. కోమల మరియు కార్తీక్ బస్సు నుంచి కిందకి దిగుతారు. అప్పుడు బస్ కండక్టర్, ఇక్కడ నుంచి 6 కిలోమీటర్ దూరం లోపలికి మీరు నడుచుకుంటూ వెళ్ళాలి, ఇక్కడే స్టాప్ అవుతుంది బస్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడప్పుడే తెల్లారుతుంది. ఆ కొండల మధ్యలో ఉన్న ఆ ఊరు మెరుస్తూ ఉంది. అక్కడే వాళ్ళకి ఆ పక్షుల శబ్దం వినిపిస్తూ ఉంది. చల్లని గాలి వాళ్ళని స్పర్శిస్తూ ఉంది. సిటీలో పెరిగిన కోమల మరియు ఆకాష్ కి అది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. కానీ అక్కడ ఉన్న ఆ కామ పిశాచి గురించి వాళ్ళకి ఇంత కూడా ఆ విషయం గురించి ఆలోచనే లేదు. ఎందుకు అంటే వాళ్ళకి ఆ ఏ విషయాలని సీతయ్య వాళ్ళ దగ్గర చెప్పనే లేదు. ఆ ప్రకృతి సౌందర్యాన్ని చూస్తూ ఆకాష్ మరియు కోమల మురిసిపోతారు, చాలా ఆనందపడతారు. ఇంకా టైం 6 అవుతుంది. మొత్తం తెల్లారే లోపల మనము ఊర్లోకి వెళ్ళిపోదాం అనుకుంటూ ఊర్లో వెళ్ళడానికి సిద్ధం అవుతారు. కోమల మరియు ఆకాష్ ఊరు లోపల వెళ్ళడానికి ఆ దారిలో అడుగు పెడతారు. అంతే, ఆ కామ పిశాచికి కోమల అడుగు పెట్టిన విషయం తెలిసిపోతుంది. ఆ కామ పిశాచి చాలా గట్టిగా నవ్వడం మొదలు పెడతది. ప్రశాంతంగా ఉన్న కామ పిశాచి దారి చాలా భయంకరంగా మారిపోతుంది. ఇక్కడ సీతయ్య ఊర్ల నుంచి ఆ నెక్స్ట్ పొద్దున 6 గంటల బస్సుకే కార్తీక్ ని కూడా బయలుదేరమని చెప్తాడు. ఎందుకు నానా? నేను అక్క వాళ్ళతో వెళ్తా అంటే వద్దన్నావు, ఇప్పుడేమో వెళ్ళమంటున్నావు, ఏంటి సంగతి అని నవ్వుకుంటూ అడుగుతాడు. ఏమీ లేదు కార్తీక్, ఇప్పుడు కోమలకి నీ అవసరం ఉంది, వెళ్ళు అని చెప్పి పంపించేస్తాడు. సరే అని చెప్పి కార్తీక్ అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇంకా కోమల మరియు ఆకాష్ ని దయ్యం ఏం చేస్తుంది? వాళ్ళకి ఏం జరుగుతుంది? కోమలకి పుట్టిన అన్ని ప్రశ్నలకి సమాధానం దొరుకుతుందా? కార్తీక్ ని కూడా సీతయ్య ఎందుకు పంపించేశాడు? ఇవన్నీ తెలియాలంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఆ దయ్యం ఎలా పుట్టింది, ఆ ఊర్లో ఆ పీడ ఎలా అంటుకుంది, ఇవన్నీ తెలుసుకుందాం. పార్ట్ 3 కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.